హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? ఆరోగ్యంగా ఉన్నారా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, మనం ఆరోగ్యంగా ఉండడం కోసము మనం ఏ విధంగా ఉండాలి? ఏ చిట్కాను మనం పాటించాలి అనేది తెలుసుకోవడానికి చెప్తున్నాను మీకందరికీ. ఎలా ఉన్నారనేసి. ఇక్కడ ఈరోజు నేను చెప్పేటటువంటి ఎపిసోడ్‌లో పింక్ సాల్ట్ యొక్క కథను తెలియజేస్తున్నాను. ఇది ఎలా వచ్చింది అనేసి. ఈ పింక్ సాల్ట్ అనేది మామూలుగా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ మధ్య సూపర్ మార్కెట్లలో పింక్ సాల్ట్‌ను చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాము. సూపర్ మార్కెట్లలో మనకు ప్యాకెట్స్ రూపంలో అమ్ముతూ ఉన్నారు. ఎందుకు దీని యొక్క విలువ కూడా ఎక్కువైనా కూడా చాలామంది ఇది కొనడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారు అనేది మనం పరిశీలన చేస్తే, ఇక్కడ మనకు తేడా కూడా ఒకటి గమనించవచ్చు. ఆ తేడా ఏమిటి అంటే ఇక్కడ మనకు సముద్రపు నీటిలో కూడా సోడియం క్లోరైడ్‌తో మనకు కలిసినటువంటి ఉప్పే దొరుకుతుంది. ఇక్కడ మనకి హిమాలయాలో దొరికేటటువంటి ఉప్పు కూడా సోడియం క్లోరైడే ఉంటుంది. కానీ ఈ ఉప్పులో మనకి ఎక్కువగా ఐరను, తర్వాత మెగ్నీషియం, పొటాషియం, సిలికాన్, బేరియం వంటి అనేక మూలకాలు కూడా ఇందులో కలిసి ఉంటాయి. అందులోనూ ఈ ఉప్పు మనకు గని రూపంలో భూమి యొక్క లోపలి పొరల్లో దొరుకుతుంది కాబట్టి అక్కడ మనకి రంగురంగు రాళ్ళు దొరుకుతాయి. ఉప్పు అనేది అంటే ఏమి బూడిద రంగు, ఎరుపు రంగు, తర్వాత తెలుపు రంగు, ఈ విధంగా రంగురంగు రూపాల్లో దొరుకుతుంది. వాటన్నింటినీ కలిపినప్పుడు అది లేత గులాబీ రంగులోకి మారుతుంది ఈ ఉప్పు అన్నమాట. అంటే ఏమి ఇక్కడ మనకి ఈ ఉప్పు మొట్టమొదటగా ఎలా కనుక్కున్నారు, ఎలా వచ్చింది అనేది మనం పరిశీలన చేస్తే 50,00,00,000 సంవత్సరాల క్రితం ఈ ఉప్పును మనము కనుగొన్నాము అని చెప్పవచ్చు. అంటే అప్పుడు ఏమైంది 50,00,00,000 సంవత్సరాల క్రితం ఏమయ్యింది అంటే సముద్ర గర్భం అంతా కూడా భూభాగంగా మారుతుంది. భూభాగంగా మారినప్పుడు అక్కడ మంచు పొరలతో ఆ భూభాగం అంతా కప్పబడుతుంది. అక్కడ మనకి ఏమైపోతుందంటే సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా మనకి ఇంకిపోయి రాళ్ళుగా మారిపోతాయి. ఆ రాళ్ళే గని రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. ఆ గనినే మనము ఈ పింక్ సాల్ట్ దొరికేటటువంటి గనినే ఖేవ్రా అని అంటాం. అంటే ఇది కూడా సముద్రపు నీటిలాగానే దొరుకుతూ ఉంది. అయితే భూమిలో ఉన్న మూలకాలన్నీ కూడా ఇందులో కలిసి మనకు వాటికి రంగు అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ రంగు రావడానికి కారణం ఐరన్. అందులో ఉన్నటువంటి ఐరన్ ఎక్కువగా కారణము అవుతుంది. దీని పేరే ఈ గని పేరే ఖేవ్రా అని అంటాం. ఇది ప్రస్తుతం మనకు ఎక్కడుంది అంటే హిమాలయాలకు పాకిస్తాన్ అన్నమాట. మనకు పాకిస్తాన్ అనేది తీసుకుంటే పాకిస్తాన్‌లో ఉన్న హిమాలయాలకు దక్షిణ భాగంలో ఈ గని ఉన్నట్లు మనము పరిశోధనల్లో తేలింది. అయితే ఈ గనిని మొట్టమొదట ఎవరు కనుగొన్నారు అనేది మనం పరిశీలన చేస్తే అప్పుడు అలెగ్జాండర్ ఏం చేశాడంటే అతను దండయాత్ర చేస్తూ వచ్చాడు. ఆ దండయాత్రలో భాగంగా విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో సైనికులు గుర్రాలనన్నిటినీ కూడా వదిలేస్తారు. ఆ గుర్రాలన్నీ ఏమైతాయంటే ఒక కొండ దగ్గరికి పోయి ఆ కొండను నాకుతూ ఉంటాయి. ఎందుకు ఈ కొండని ఈ గుర్రాలన్నీ నాకుతూ ఉన్నాయి అనేసి వాళ్ళకు ఒక అనుమానం వచ్చి ఆ కొండలో ఏముంది అని తెలుసుకుందామనేసి ఆ కొండని ఏం చేస్తారంటే తవ్వి చూస్తారు. తవ్వి చూస్తే అప్పుడు అక్కడ ఉప్పు రాళ్ళనేటివి కనబడతాయి. ఆ ఉప్పు రాళ్ళ మీదే మనకు అప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ఆహ్, సముద్రంలో ఉన్నటువంటి ఫిష్ తర్వాత వచ్చేసి మనకు అంటే చికెను అంటే అక్కడ అప్పుడు కోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా! వాటిని ఏం చేస్తారంటే ఆ రాళ్ళ మీద కాల్చుకొని తిన్నారంట. అవి చాలా టేస్ట్‌గా అనిపించాయి వాళ్ళకి. అంటే ఈ కొండల్లో ఉన్నటువంటి ఈ ఉప్పు చాలా టేస్ట్‌గా ఉంది అనేసి అనుకున్నారు. అక్కడి నుంచి మనకు పింక్ సాల్ట్ అనేది లభ్యమవుతూ ఉంది. అయితే దాన్ని ఆ కాలంలో అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మనకి ఈ పింక్ సాల్ట్ యొక్క వాడకం ఎక్కువయ్యింది. మనకు ఎందుకు ఎక్కువయ్యింది? ఎందుకు మనము పింక్ సాల్ట్‌ని వాడుతున్నాము అనేది చూస్తే, ఈ పింక్ సాల్ట్ మనకు చాలా ఉపయోగాలని కలిగిస్తూ ఉంది. అంటే దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఫస్ట్‌గా చెప్పుకోవాల్సిండేది బీపీ నియంత్రణకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ఉప్పు అనేది. అందుకే చాలామంది పింక్ సాల్ట్‌ని వాడుతూ ఉన్నారు. ఎందుకంటే మనకి 100కి 50% పైన బీపీ రోగులే ఉన్నారు కాబట్టి. తర్వాత ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలు బలంగా ఉంటాయి. దీని ద్వారా మనము ఈ
ఈ ఉప్పును మనం వాడకం ద్వారా ఈ క్రియలన్నింటినీ కూడా మనము ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి దీని యొక్క వాడకం వల్ల ఇంకా ఉపయోగం ఏమి అంటే, ఈ ఉప్పును మనము శీతల పానీయాల్లో కొద్ది శాతం ఉప్పును కలిపి తీసుకున్నట్లయితే డీహైడ్రేషన్తో బాధపడే వాళ్ళు ఈ ఈ డీహైడ్రేషన్ అనేది ఈ ఉప్పు వాడకం వల్ల తగ్గుతుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి అధిక నీటిని కూడా ఇది తొలగించి బరువును కూడా తగ్గిస్తుంది. ఎప్పుడైతే మన బరువు తగ్గుతుందో ఆటోమేటిక్గా మన పొట్ట కూడా తగ్గిపోతుంది ఈ ఉప్పు వాడడం ద్వారా. తర్వాత దీన్ని మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఉప్పు నీటిలో అంటే మనం స్నానం చేసేటటువంటి నీటిలో ఒక స్పూను ఉప్పు ఈ పింక్ సాల్ట్‌ను కలిపి స్నానం చేసినట్లయితే కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ కండరాల నొప్పులనేటివి ఎలా తెలుసుకుంటామంటే, రాత్రి మనం పడుకున్నప్పుడు కండరాలనేటివి పట్టేస్తూ ఉంటాయి మనకి. అప్పుడప్పుడు నొప్పి కలిగి కొంచెం మనకి రాత్రి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇంకా వచ్చేసి దీన్ని అన్నం కోసం కూడా ఈ పింక్ సాల్ట్‌ని వాడుతూ ఉన్నారు. మరి ఎందుకు వాడుతున్నారు? ఎలా వాడుతున్నారు అనేది చూసినట్లయితే, జస్ట్ చలికాలంలో మనం కొబ్బరి నూనెలో ఈ పింక్ సాల్ట్‌ని మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ కలిపేసి మొహానికి మనము ఒక స్క్రబ్బర్ లాగా, ఫేస్ స్క్రబ్బర్ లాగా మనం రుద్దేసినట్లయితే మన చర్మము నిగనిగలాడుతూ ఉంటుంది అనేసి చూసుకోవచ్చు. ఇదైతే నేను చేసి చూశాను. మా ఇంట్లో కూడా మేము ఎక్కువగా పింక్ సాల్టే వాడుతూ ఉన్నాము. మరి ఈ పింక్ సాల్ట్ వాడినా, సముద్రపు ఉప్పు వాడినా, ఏదైనా సరే ఉప్పును మాత్రం జాగ్రత్తగా వాడాల్సిందేదే. మితిమీరి ఉప్పు కూడా వాడకూడదు. చాలా